రాజకీయాలు ఎలాగైనా మారొచ్చు. ఊహించిందంతా జరగాలని లేదు. రాజకీయాల్లో ఎప్పుడూ ఒకే తరహా పరిస్థితి ఉండదు. పరిస్థితికి అనుగుణంగానే నాయకులు వ్యవహరించాల్సి ఉంటుంది. ఏపీ విషయానికి వస్తే ఈ నెల 13న జరిగిన ఎన్నికలపై అధికార పార్టీ వైసీపీకి ధీమా ఉండి ఉండొచ్చు. 151 కాదు, ఇంకా ఎక్కువగానే స్థానాలు దక్కించుకుంటామనే ధీమా కూడా ఉండి ఉండొచ్చు. కానీ ఓటరు దేవుడి కరుణ ఎలా ఉందో తెలియదు. జూన్ 24వ తేదీన ఈవీఎంలలో ఉన్న రహస్యం బయటపడనుంది. ఒకవేళ ఆ ఫలితం చేదుగా ఉంటే ఏం జరుగుతుంది? రేపు వైసీపీ అధికారంలోకి రాకపోతే ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది కూడా నాణానికి రెండో వైపు ఉన్న అంశం. ప్రస్తుతం సీఎం జగన్ గెలవచ్చు, కానీ పార్టీ ఓడిపోయి అధికారం నుంచి దిగిపోతే ఆయన పరిస్థితి ఏంటి? అసెంబ్లీ మారదు, ప్రతిపక్ష నాయకుడు కూడా మారడు. ఎటొచ్చి అధికారమే మారిపోతుంది. ఎటొచ్చి తన వ్యూహమే వికటిస్తుంది. మరి అప్పుడేం చేస్తారు? ఎలా వ్యవహరిస్తారు? ఓటమిని జీర్ణించుకుంటారా లేక ఏం చేస్తారు అనేది చర్చ. అంతేకాదు, అసలు ఓటింగ్ ఫలితం వచ్చిన తర్వాత వ్యతిరేక తీర్పు వస్తే అసెంబ్లీకి జగన్ వెళ్తారా వెళ్లరా అనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే అధికారంపై ఆయన ఎంతో ధీమాగా ఉన్నారు. పైగా ఏకఛత్రాధిపత్యంగా గత 5 ఏళ్లలో 151 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీని ఏలారు. అలాంటి చోట ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోవలసి వస్తే అధికార పక్షం నుంచి ఎదురయ్యే సూటిపోటి మాటలు భరించాల్సి వస్తే జగన్ ఏం చేస్తారు? దీనికి రెండే సమాధానాలు వస్తున్నాయి. ఒకటి మౌనంగా ఉండడం, లేదా 2 అసలు అసెంబ్లీకి హాజరు కాకుండా ఉండడం. ఈ రెండింటిలో ఏదో ఒకదానిని ఆయన ఎంచుకునే అవకాశం ఉంది. తనకు బదులుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని లేదా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రతిపక్ష నేతను చేసే అవకాశం కూడా కొట్టిపారేయలేమని అంటున్నారు పరిశీలకులు. 2017లో కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే 3 ఏళ్ల పాటు ఆయన సభను బహిష్కరించి సంకల్పయాత్ర చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా అదే బాట పడతారా అనేది చూడాలి.